అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలిక అత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. అయితే బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బంధువులు ముందుకు రాకపోవడంతో ఇంకా మార్చురీలోనే ఉంది. అయితే డెడ్ బాడీని ఈ రోజు మున్సిపాలిటీకి అప్పగించే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలిక అత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. అయితే బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బంధువులు ముందుకు రాకపోవడంతో ఇంకా మార్చురీలోనే ఉంది. అయితే డెడ్ బాడీని ఈ రోజు మున్సిపాలిటీకి అప్పగించే అవకాశం ఉంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఎవరైతే ఈ యొక్క మానవ మృగం ఎవరైతే ఉన్నారో కులవర్తను మృతదేహానికి పంచనామా పూర్తి చేశారు. నిన్నటి నుంచి అంటే నిన్న ఆ మృతదేహాన్ని గుర్తించడానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు గాని అలాగే కుటుంబ సభ్యులు గాని బంధుమిత్రులు ఎవరు ముందుకు రాకపోవడంతో పోలీసులు వారి పెద్దనాన్న చిన్నాన్నను పిలిపించి పెద్దమ్మని పెద్దనాన్నని పిలిపించి ఆ యొక్క మృతదేహాన్ని గుర్తించాలని చెప్పి కూడా కోరారు. అయితే గుర్తించిన తర్వాత వారి కులవర్తుందని వారు నిర్ధారించిన తర్వాత వారి సంతకాలు పెట్టమని చెప్పి కూడా వాళ్ళని పోస్ట్ మార్టానికి కోరడం జరిగింది. అయితే అందుకు కూడా వారు నిరాకరించి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క మృతదేహాన్ని కూడా మార్చిరికి తరలించారు, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ రోజు ఉదయం కూడా ఆ యొక్క మృతదేహాన్ని కూడా పంచనామా కూడా నిర్వహించారు పోలీసుల సమక్షంలో. అదేవిధంగా ఎవరైతే మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పి కూడా వాళ్ళు కోరడంతో వాళ్ళు నిరాకరించారు. తమకు ఆ మృతదేహానికి సంబంధం లేని చెప్పి కూడా వారు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వారి తల్లికి అంటే వాళ్ళ చెల్లెలు బెంగళూరులో నివాసం ఉంటున్నట్లు కూడా సమాచారం అందుకున్న పోలీసులు వారికి కూడా ఈ యొక్క సమాచారానికి మృతి విషయాన్ని కూడా చేరవేశారు. అయితే వాళ్ళు కూడా ఎంతసేపటికి రాకపోవడంతో ఈ రోజు సాయంత్రం వరకు చూసి ఆ యొక్క మృతదేహాన్ని కూడా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా కూడా ఆ యొక్క అంత్యక్రియలు నిర్వహించేలాగా ఖననం చేసేలాగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ. అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలిక అత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. అయితే బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బంధువులు ముందుకు రాకపోవడంతో ఇంకా మార్చురీలోనే ఉంది. అయితే డెడ్ బాడీని ఈ రోజు మున్సిపాలిటీకి అప్పగించే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లా మదనపల్లి బాలిక అత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. అయితే బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బంధువులు ముందుకు రాకపోవడంతో ఇంకా మార్చురీలోనే ఉంది. అయితే డెడ్ బాడీని ఈ రోజు మున్సిపాలిటీకి అప్పగించే అవకాశం ఉంది.